అర్థం ఏంటంటే సంఘాన్ని నడిపించడం అంటే ఏంటి? ఏ ఒక్కరూ సంఘాన్ని నడిపించకూడదు, పురుషుడు కూడా నడిపించకూడదు. ఎగ్జాక్ట్లీ, సూపర్ ఆన్సర్ అన్న. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషునికి కూడా. పురుషుడు కూడా ఏ ఒక్కడు సంఘాన్ని నడిపించకూడదు. దేవుడే నడిపించు. దేవుడు దానికి నాయకుడు, ప్రభువు మాత్రమే కాపరి. మనమంతా ఆయన క్రింద పని చేసేవాళ్ళం. కరెక్ట్. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని పని చేయమంటున్నాడు. కొందరికి వాక్య పరిచర్య అనే వరం ఇచ్చి చేయరా అంటాడు, చెయ్యాలి. కొందరికి దాని రొట్టెలు పంచి, నేను మా చర్చిలో రొట్టెలు పంచుతాను, అంటే ఇడ్లీలు పంచుతాను. నా చర్చిలో కొన్నిసార్లు ఇడ్లీలు పంచుతాను, కొన్నిసార్లు దాన్ని ఏమంటారు, కాదమ్మా అంటే టిఫిన్ ఇన్ఛార్జ్ నేను మా చర్చ్లో. అంటే రోల్స్ ప్లే చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక సంవత్సరం ఒక్కొక్క రోల్ తీసుకుంటాం. సంఘం పెరిగే కొద్దీ అనేకులకు పంచుకోవాలి, అనేకులకు మల్టిపుల్ లీడర్షిప్